ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నీ సంతానము ఇలాగో ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. In hope he believed against hope that he should become the father of many nations, as he had been told, so shall your offspring be. రోమన్స్ చాప్టర్ 4 వర్స్ 18. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుని పైన మనము కలిగి ఉన్న నిరీక్షణ ఎప్పటికీ మనల్ని సిగ్గుపరచదు. ఆయన మాట పలికితే కాని పని, జరగని కార్యము ఏదీ లేదు. మన యొక్క జీవితంలో ఎటువంటి ఆశ లేనప్పుడు, మనం అనుకున్న పని జరుగుతుంది అని 1% కూడా నమ్మకం లేనప్పుడు, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును మనం నమ్మగలిగితే, ఆయన ఏది ఏమైనా చేయగలడు అని విశ్వసిస్తే ఆ కార్యము తప్పక జరిగి తీరుతుంది. చాలా సందర్భాల్లో మనము మనుషులంగా కొద్దిగా ఛాన్స్ ఉంది అన్నప్పుడు దేవుడు ఈ కార్యం చేయగలడు అని నమ్ముతాం. ఆ కొద్ది ఛాన్స్ కూడా లేదు, అసలు మనకు దానికి సంబంధమే లేదు అని అనుకున్నప్పుడు, ఆ విషయం మనకి తెలిసినప్పుడు అసలు ఇది అసాధ్యము అనుకున్న పరిస్థితుల్లో కూడా మనము ఆయన మాట పైన విశ్వాసం ఉంచి నిరీక్షణతో ఎదురు చూడగలిగితే అదే నిజమైన నిరీక్షణ, నిజమైన తగ్గింపు, నిజమైన విశ్వాసం. బహుశా నీవు నీ జీవితంలో కూడా ఏదో జరగాలని, ఈ అద్భుతం జరగాలని, జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నావేమో, కానీ అది అసాధ్యము అని కూడా తెలుసు. దానిని జరిగించడం చాలా చాలా కష్టమని కూడా నీకు తెలుసు. అలాంటప్పుడు నిజ దేవుణ్ణి నమ్మగలిగితే ఇది జరుగుతుంది, నా యేసయ్య ఈ కార్యము చేయగలడు అనే నిరీక్షణతో ఎదురు చూస్తూ దానికి సంబంధించిన నీవు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటే తప్పకుండా ఆ కార్యము నీ జీవితంలో జరిగి తీరుతుంది. అది ఏదైనా సరే, ఎంత పెద్ద కోరికైనా, ఎంత పెద్ద పనైనా సరే, నీవు దేవుణ్ణి నమ్మి ఆయన పైన ఆధారపడి నిరీక్షణ నీవు ఉంచగలిగితే అది నిన్ను అద్భుతం చూసేలా చేస్తుంది. ఈ రోజున ఈ యొక్క లేఖన భాగంలో కూడా అటువంటి స్థితిని, పరిస్థితిని మనం చూడవచ్చు. ఈ మాటలు ఎవరిని గురించి వ్రాయబడ్డాయి అంటే అబ్రహామును గురించి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అది ఏ వాగ్దానం అంటే, నీకు రానున్న దినాల్లో గొప్ప ఆస్తి వస్తుంది అని కాదు, నీవు పొలాలు కొంటావని కాదు, నీవు ఒక దేశాన్ని పొందుకుంటావని కాదు. ఇవన్నీ కూడా కాలానుగుణంగా జరగడానికి ఎంతో కొంత ఛాన్స్ ఉంది. కష్టపడి పని చేస్తే అభివృద్ధి వస్తుంది, ధనం వస్తుంది, ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇవన్నీ జరుగుతాయి. కానీ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం చాలా అసాధ్యమైనది. సంవత్సరము దాని ఛాన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఏంటి అంటే, నీవు ఒక కుమారుణ్ణి కంటావు, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె లెక్కింప శక్యము కానిదిగా ఉంటుంది అని. ఎందుకు అది అసాధ్యం అంటే, అప్పుడు అబ్రహాము వయసు 100 సంవత్సరాలు అయినా సరే, నమ్మడానికి జరగడానికి వేలు లేకుండా ఉన్నా సరే, అబ్రహాము దేవుడు చెప్పిన దాన్ని బట్టి నేను అనేక జనములకు తండ్రినవుతాను అని నమ్మి ఆయన పైన ఆధారపడి నిరీక్షించాడు. అదే ప్లేస్ లో మరెవరున్నా ఇది జరగదులే, ఇది జరిగే పని కాదులే అని కొట్టి పడేసేవారు. లేదంటే ఇవన్నీ కంటి తుడుపు మాటలు మాత్రమే, ఇవి నిజంగా జరగదు అని అనుకునేవారు. కానీ అబ్రహాము అలా అనుకోలేదు. సీరియస్ గా దేవుని మాటను నమ్మాడు, సీరియస్ గా తీసుకున్నాడు. అందుకే 100 సంవత్సరాల వయసులో కూడా అవిశ్వాసంతో బలహీన పడిపోకుండా విశ్వాసంలో బలంగా ఉన్నాడు. కాబట్టే దేవుని యొక్క మాట అబ్రహాము జీవితంలో నెరవేరింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని మాటలను నీవు కూడా సీరియస్ గా తీసుకోవాలి. ఏదో వాక్యం వస్తుంది కదా వింటున్నానని అనుకోవద్దు. దేవుడు ఎప్పుడూ నీ కోసమే మాట్లాడతాడు. నీ అవసరాన్ని బట్టే, నీ ఆశని
బట్టే మాట్లాడతాడు. అబ్రహాముకు చెప్పిన విషయాన్ని అబ్రహాము నమ్మి నిరీక్షణ ఉంచి పొందుకున్నట్లుగా నీవు పొందుకోగలవు. నీవు దానిని స్వతంత్రించుకోగలవు. అసాధ్యమని నీకు తెలిసినా, ఇది అవ్వదు అని నీకు దృశ్య రూపంలో కనిపిస్తున్నా, నీవు మాత్రం వాటిపైన నీ మనసుంచకు. నీ మనసు ఈ లోక సృష్టికర్త వైపు తప్ప ఆయన గొప్ప కార్యాలు చేయగలడు, అద్భుతాలు చేయగలడు, అసాధ్యము అన్నవి అన్ని కూడా అవలీలగా మార్చగలడని నీవు నమ్ము, నిరీక్షించు. తప్పకుండా ఖచ్చితంగా ఆ కార్యము నెరవేరి తీరుతుంది. అద్భుతము నీవు నీ కనులారా చూసి తీరుతావు. లోకం వైపు చూడకు, దేవుని వైపు మాత్రమే చూడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆకాశమందు నాసీనుడా, నీకు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, దేవాతి దేవుని పైన నమ్మకం కలిగి ఉన్న వారి నిరీక్షణ ఎప్పటికీ కూడా సిగ్గుపరచదంటున్నావు తండ్రి. అవునయ్యా, మా జీవితంలో మీరు మాకు చేసినటువంటి వాగ్దానమును ఖచ్చితముగా నెరవేర్చగలిగినటువంటి సమర్థుడో ప్రభా. అబ్రహాము జీవితంలో తండ్రి అది జరగని పని, కాని పని అయినప్పటికీ నా తండ్రి, ఎవరు ఊహించని కార్యము, ఎవరు ఆలోచింపని కార్యము, ఎవరి ఊహకు అందనటువంటి కార్యాన్ని మీరు జరిగించారు ప్రభా. అవునయ్యా, అబ్రహాము మిమ్మల్ని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది ప్రభా. మీ పైన నిరీక్షణ ఉంచాడు, అతని యొక్క సంతానాన్ని విస్తరింపజేశావు దేవా. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా వారికి జరగని పని నిమిత్తము కృంగిపోతున్నారో, ఇది జరగదులే అని కొట్టిపడి వేస్తున్నారో ప్రభా, వారికి ఉన్న అవిశ్వాసాన్ని తొలగించండి. మీ పైన పూర్తి విశ్వాసాన్ని తండ్రి అయ్యా ఉంచి మీకు మొరపెట్టేటువంటి కృపను దయచేయండి ప్రభా. ఈ రోజున అనారోగ్య సమస్యలతో, మరణకరమైన రోగములతో అయ్యా ఎందరైతే బిడ్డలు మంచాన పడి ఉన్నారో ప్రభు, వారిని మీరు లేవనెత్తండి. హాస్పిటల్ బెడ్స్ పై ఉన్నారు, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారు, అయ్యా ఎన్ని మందులు వాడినా తగ్గని రోగముతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వారిని మీరు ముట్టండి అయ్యా, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, వారిని మీరు స్వస్థపరచండి, అనేకులు ఎదుట సాక్షులుగా నిలవబెట్టండి నా ప్రభా. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పుల భారాలను యేసునామములో కొట్టివేయండి. అప్పు తీసుకునే బిడ్డలుగా కాకుండా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. నిన్ను తలగా ఉంచుతాను గాని తోకగా నుంచునన్న మీ వాగ్దానము బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభా. అదే విధంగా నా ప్రభా అయా కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, ప్రేమ కలిగి జీవించుటకు తండ్రి మీ యొక్క కృపను అనుగ్రహించండి. విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి, ప్రేమను విస్తరింప చేయమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ బలమైన కాడిని మోసేటువంటి కృపను దయచేయండి అయా. ముఖ్యంగా నా ప్రభా బిడ్డలు చెడు వ్యసనాలు, చెడు స్నేహాల నుండి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణం అంతటినీ సుఖముగా, క్షేమకరముగా ఉండునట్లుగా కృప చూపించండి. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి. కాలినడకను వెళ్తున్న బిడ్డలకు కూడా క్షేమాన్ని అనుగ్రహించండి. ఏ వాహనములో వెళ్తున్నా ప్రభా మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయండి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా తండ్రి మీ యొక్క కాపుదల వారికి దయచేయండి. అదే విధంగా నా తండ్రి అయా రక్షణ లేక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా, మీ సువార్తకు లోబడక ఎన్నో సార్లు చెప్పిన త్రోసివేస్తూ కొట్టిపడేస్తున్నటువంటి బిడ్డల హృదయాన్ని మార్చండి నా ప్రభా. అయా మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, మీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నవని తండ్రి బిడ్డలు తెలుసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. అయా ప్రతి ఒక్క బిడ్డ మోకాలు నీ సన్నిధిలో వంగునట్లు, ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించినట్లు గొప్ప కార్యాన్ని మీరు వారి పట్ల జరిగిస్తున్నామని వేడుకుంటున్నాం. అదే విధంగా దైవ సేవకులందరికీ మీరు తోడై ఉండండి ప్రభా. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మీ యొక్క సువార్త పనిలో ప్రభా వారు వెళ్తుండగా ప్రభా మార్గాన్ని సరళము చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా మిషనరీస్ గా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాలను దీవించండి అయ్యా. మీ పనిలో ఉంటుండగా ప్రభా ప్రభునందు ప్రయాస వ్యర్థము కానేరదంటున్నావు తండ్రి. మీరే సహాయం చేయండి అయ్యా. ఎందరైతే బిడ్డలు మరి ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే తండ్రి బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి అయ్యా. నష్టపోయిన బిడ్డలను తండ్రి ఆ
నష్టాన్ని లాభకరంగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకిస్తూ రమ్మని వేడుకుంటున్నాం తండ్రి. ఈ గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభు, వారికి గర్భఫలాన్ని దయచేయమని, గర్భిణీ స్త్రీలను మీరు దీవించి ఆశీర్వదించమని, మీ మెండైన కృప ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని వేడుకుంటూ నా తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.